4 కప్పులో గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్ ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి. నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 40 రూపాయలు వేస్తాడు. సార్ కాఫీ సార్. ఏరా నువ్వేమన్నా సౌందర్య అనుకుంటున్నావా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు వచ్చాడు. తప్పుకోండి సార్. ఏంటి పొద్దున అయ్యగారి దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్. లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు ఓ సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. రే జెంట్మెన్ వస్తున్నాడు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుకో సార్. 1 ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏరా నీకు మాధురి దీక్షిత్ ప్రీతి జింత కావాలా? నచ్చిన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా చేయాలి. దట్స్ వై. సో యు మీన్ టు సే ఐ నో ఇది కొత్త యాంగిల్. మొత్తం మూడ్ పాట్ చేశాడు. నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మా ఉమ్మని పెట్టుకుంటావు. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తెగరెచ్చిపోతున్నావు. అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడిచ్చింది కదయ్యా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు నా టికెట్. ఎవరు నువ్వు? మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ. మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను నేను కలిసి వచ్చాను సార్. ఇప్పుడే వాళ్ళ అతను ట్రైన్ ఎక్కించి వస్తున్నాం. నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది కానీ ముందు టికెట్ ఇవ్వు. నేను నిజం చెప్తున్నానండి. ఏంటి టికెట్ లేదనా? టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా. డబ్బులు ఇస్తే వదిలేస్తారా? పూర్తిగా చెప్పని బాబు, ఒక్కోసారి శిక్ష ఫైన్ 2 పడొచ్చు. సార్ నా దగ్గర 100 ఉంది సార్. డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న, కోర్టులో కట్టొచ్చు. సార్ ఎస్తో వేసావా? వేసాను సార్. కాన్నా వేసాను సార్. జుక్కీరో వేసాను సార్. పెప్పరికా వేసాను సార్. మరి పాటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్ని మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా ఆన్ చేస్తే బాగుంటుంది కదా. ఇది ఆపుతాం. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పాను కదా, నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమీల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. మార్నింగ్ నన్ను 9కి లేపే. మరి ఎంత అర్లీగా అంటే నిద్ర సరిపోదేమో. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు పని చేస్తావు నాన్న? జోక్లు వేస్తున్నావా? లేదు నాన్న, చపాతీలు వేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది. ఒక్కతే వెళ్తోంది, అదే నా భయం. అసలే అది అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నేను నా 4 చాలా గట్టి కొరికేసిందండి. మరి చూసా, ఒక్క పేరు పిలిస్తే 3 వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి? మూర్తి గారు ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహ ప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు? మగపిల్లి వారి తరపు నుంచి వచ్చాం. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకో నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఏళ్ల నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఏళ్ల నాన్న ఆళ్ల నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. ఈడు అదృష్టం కొద్దీ ఈడికో పెళ్ళం ఉందండి, అది నా సెల్లులండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు. అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకో నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకైతే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారును. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావమ్మా? 9th క్లాస్. పెళ్ళైతే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేయడం? ఏమండి, పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షితులాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మూటుగా ఉంటదని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే.
రంగమ్మా అయ్యగారు వచ్చే టైం ఏంది? కాస్త డైనింగ్ టేబుల్ సర్దు. మావయ్య గారు మీరు ఇంకా పడుకోలేదా? నీ బొంద అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా? మీరా? పగలంతా ఎలాగో లెన్సులు వాడతావు, కనీసం రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదే. కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దాన్లా ఉంటానండి. పెట్టుకోకుండా మొగుడిని ఇలా మావే గారని పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి. ఇదిగో నా మాట విని లెన్సులు తీసేశాక గదిలోంచి బయటికి రాకు, అర్థమైందా? అలాగే. అటు కాదు ఇటు వస్తున్నానుగా. పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉంది అంటే ఏ జూబ్లీహిల్స్ లోనో ఉందనుకున్నాను. ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది. ఇవన్నది పంటలు కోయడానికి, పేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది ఈయన. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? బాగా అంటే భోజనాన్ని కూడా ఇక్కడే ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈ అంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈ అంకుల దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఇట్టుకుంటాం ఏండి? అవునండి. అలా నీ ఏళ్ళకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప మొఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క ఏమ్మా? ఏమో ఈ ఏదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేనేమన్నా పెళ్లి భోజనం పెట్టమన్నానా? ఓ కలకూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయలేకమా ఇవి గ్యాస్. కానీ ఏపు లేకపోతే కేదవకం పోతుంది కదా. నువ్వు మాత్రం అప్పడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడైనా తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక 1 డజన్ అప్పడాలు, 1 డజన్ ఒడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా. వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనేటి, నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికి ఏం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా? ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అవ్వదు, అప్పుడప్పుడు ఎత్తారంట. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే 25. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హై కోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చా ఏంటి నీకు? బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున్న కోర్టుకి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు. అడగడం మంచిపోయినా నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు? దరిద్ర. నేను జస్ట్ ఆనందం జాగా. మురళిగాడు అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నాడు తెలుసా. సూట్ కేసు తీసుకొచ్చిన సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమే. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పొగిడేస్తావు? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు. ఎందుకే అంత జెలసీ నీకు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జెలసీ. వెళ్ళు. ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ 1 నువ్వు. కానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓవర్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, ఓ లిస్ట్ ఇస్తాను కానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు. ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా నాకు డౌట్, ఎన్వి ఐటమ్ గాని చేయట్లేదంటవా? మసాలా వాసన రావట్లేదు ఏంటి? వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నా? ఇది అదే బొద్దింకల్లి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా? ఇప్పుడు చూడండి. చూసా, గసగసలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనేదో, పద్ధతి లేనేదో. టైం అవుతుంది సార్, ఇదిగోండి. ఏంటది? అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ కమన్ కమన్. 1 సెకండ్. ఇది కొంచెం ఇలా.
అది కొంచెం అలా ఓకే. ఇప్పుడు నిజంగా వంట చేసినట్టుంది. ఇక వెళ్ళు. ఏమైనా బావా మనోడు అదృష్టవంతుడు. అందరు నీ శైలిలో ఉంటారేంట్రా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిళ్ళి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బే స్పెషల్ గా చెప్పక్కర్లేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి పెద్ద స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానులేరా. బైక్ మీద బుద్ధున్నాడు అంత దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చేద్దాం. అన్నవరమా? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటదిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప వేరే వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మ. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుందనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70s లో విలన్లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలుస్తే? పద్ధతి మార్చుకో. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తుంటారు. అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయాను. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే. మళ్ళాంటి వల్ల కాల మామూలు మగల వల్ల ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతాను. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పండి. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Hey, who's that in the skimpy skirt? Mickey. Please please. No. Mira, చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలి కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నుంచి చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడు కదా. ఏంట్రా నువ్వు చేస్తున్నాయి? మొక్కలు తడుపుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ ఎత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ 1 డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా. క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోతుంది. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్పాను. బండి పక్కది పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అబ్బే మళ్ళా మనకి రిసీట్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చేటప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా, తీసుకురా.
ఇక్కడేం చేస్తున్నావు? నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు? నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పెట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు. తెలిసిపోయిందా నీకు? పిచ్చిముండ ఇంకా దానికే తెలియదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి, నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లని తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడో అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ 6 ఎకరం పోయింది. ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్ మాకుంటాయమ్మా. మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్కే సూపర్ మ్యాన్ కే